నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. ఇన్ని రోజులు గడిచినా కానీ ఆంధ్రప్రదేశ్లో కూటమికి సంబంధించి స్థానాలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి ఇంకా సతమతం అవుతూనే ఉన్నారు. అనపర్తి నియోజకవర్గం అలాగే ఉండి నియోజకవర్గం గురించి కూడా వాళ్ళు ఇంకా మాట్లాడుకుంటూనే ఉన్నారు, సర్దుబాటు చేసుకుంటూనే ఉన్నారు అనేటువంటి మాటలు వినిపిస్తూ ఉన్నాయి. మరి ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణని, పూర్తి వివరాలని మనకు తెలియజేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే రావు గారు. నమస్తే. ఇన్ని రోజులు గడిచిన కూటమిలో సీట్ల సర్దుబాటు ఇంకా ఎందుకు కొనసాగుతూనే ఉంది? అండ్ అనపర్తి నియోజకవర్గానికి సంబంధించి అలాగే ఉండి నియోజకవర్గం గురించి కూడా ఎక్కువ వినిపిస్తున్నాయి మాటలు. ఈ రెండు నియోజకవర్గాలకి ఎందుకు అవంత హైలైట్ అవుతున్నాయి? అసలు ఏం జరుగుతుంది అక్కడ? సో యాక్చువల్గా మూడు పార్టీల మధ్య కోఆర్డినేషను, పొత్తు ధర్మము అనేది ఇంకా కూడా ఎక్కడో కొంత లోపం ఉంది అనిపిస్తుంది అది చూస్తుంటే కనుక. కారణం ఏంటంటే ఇప్పటి వరకు అభ్యర్థులు ఫైనల్ కాల, కొన్ని చోట్ల ఇంకా 2-3 స్థానాల్లో కన్ఫ్యూజన్ అయితే ఉంది. కూటమికి సంబంధించి అభ్యర్థులు ఫైనలైజేషన్ ఎంత లేట్ చేస్తే అంత నష్టం జరుగుతుంది అనేటువంటి అభిప్రాయం మూడు పార్టీల్లో కూడా ఉంది. అయితే ఈ లేటుకి కానీ ఈ సమన్వయ లోపానికి కానీ ప్రధానమైనటువంటి కారణం ఎవరు అని చెప్పి మనం కనుక విశ్లేషణ చేసుకుంటే బీజేపీకి సంబంధించినటువంటి వాళ్ళే ఈ కోఆర్డినేషన్ లోపానికి కానీ లేదంటే ఈ అభ్యర్థుల ఫైనలైజేషన్ కాకపోవడానికి కానీ డిలే కావడానికి కానీ కారణం అని చెప్పి చెప్పచ్చు. కారణం ఏంటంటే ఇప్పుడు అనపర్తి ఉంది. అనపర్తికి ఆల్రెడీ బీజేపీ వాళ్ళు ఒక అభ్యర్థులు ప్రకటించారు. అంతకుముందు నల్లిమెల్లి రామకృష్ణారెడ్డిని తెలుగుదేశం పార్టీ ప్రకటించింది. తెలుగుదేశం పార్టీ ప్రకటించిన స్థానంలో బీజేపీ వాళ్ళు అక్కడ శివరామరాజుని ప్రకటించారు. సో ఇప్పుడు ఆ తర్వాత చంద్రబాబు నాయుడు సరే బీజేపీతో సఖ్యతగా ఉందాం, పొత్తు ధర్మంతో ఉందాం అని చెప్పి నల్లిమెల్లి రామకృష్ణారెడ్డికి సర్ది చెప్పుకున్నారు. సర్ది చెప్పుకున్నప్పటికీ కూడా ఆయన అయితే ప్రచారం చేసుకుంటున్నారు. బట్ ఆయన ఇండిపెండెంట్గా చేస్తారా లేదంటే చంద్రబాబు నాయుడు చెప్తే ఫైనల్గా వింటారా అనేది చర్చ జరుగుతున్నటువంటి సమయంలో ఇప్పుడు అక్కడ బీజేపీ నుంచి రాజమండ్రి నుంచి పోటీ చేస్తున్న, లోక్సభకు పోటీ చేస్తున్న పురంధరేశ్వరి అనపర్తి అసెంబ్లీ నియోజకవర్గంలో గెలుపోవటం మీద ఆమె గెలుపు ఆధారపడి ఉందని చెప్పి తాజా సర్వేలు చెప్తుంది. సో దీంతో ఆమె అనపర్తిని మార్చేయాలి, శివరామరాజుని మార్చేసేయాలి అక్కడ బీజేపీ అభ్యర్థిని అని చెప్పి ఒక సంప్రదింపులు జరుపుతున్నారని చెప్పి తెలుస్తుంది. దానికి బీజేపీలో ఉండేటువంటి అధిష్టానం కూడా ఒప్పుకోవట్లేదు అనేది. రకరకాల మెలికలు పెడుతుంది బీజేపీ. ఆ మెలికలు ఎందుకు పెడుతుందో తెలియట్లా. పరోక్షంగా జగన్మోహన్ రెడ్డికి ఏమైనా మేలు చేయాలనేటువంటి ఒక టార్గెట్ పెట్టుకొని చేస్తున్నారా, లేదా నిజంగానే పొత్తు ధర్మాన్ని పాటిస్తూ ఈ కూటమిని విజయపదం దిశగా తీసుకెళ్ళడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు అనేది కన్ఫ్యూజన్ ఇప్పటికి కూడా స్పష్టత రావట్లా. ఇప్పుడు ఆల్రెడీ గెలుపు అనేది ముఖ్యం అక్కడ. ఎన్ని సీట్లు లేదంటే ఏ స్థానాలు అనేది ముఖ్యం కాదు. కూటమిలో గెలుపు అనేది కూటమి అభ్యర్థి గెలుస్తాడా లేదా అక్కడ తెలుగుదేశం పార్టీ కానీ జనసేన కానీ లేదా బీజేపీ కానీ ఎవరు గెలిస్తే వాళ్ళకి అక్కడ ఇవ్వాలి. బీజేపీకి ఉన్నటువంటి బలం ఎంత? 0.5 ఓట్ బ్యాంకు, 100 కన్నా తక్కువ. ఈ విషయం నేను చెప్పడం కాదు, జగన్మోహన్ రెడ్డి అనేక సందర్భాల్లో మీటింగ్లో చెప్పారు. 100 కన్నా తక్కువ ఓట్లు ఉన్నటువంటి పార్టీ తోటి కూడా పొత్తు పెట్టుకున్నారు వీళ్ళు అని చెప్పి. అయినప్పటికీ కొన్ని రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా చంద్రబాబు నాయుడు ఎక్కడికక్కడే ఒక వెనక్కి తగ్గుతూ ఒక అడుగు వెనక్కి వేస్తూ ఏదో ఒక రకంగా కలుపుకొని వెళ్ళాలనేటువంటి ప్రయత్నం ఆయన చేస్తూ ఉన్నారు. బట్ ఆయనకి తెలిసినంతగా బీజేపీ వాళ్ళకి తెలియదు కదా. సర్వేలు అనేకం చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ అటు గెలిచేటువంటి అభ్యర్థి నల్లిమెల్లి రామకృష్ణారెడ్డి తెలుగుదేశం పార్టీ తరఫు నుంచి ఆయన పోటీ చేస్తానంటున్నాడు. కాదు నువ్వు బీజేపీలోకి వచ్చేసి బీజేపీకి వస్తే బీజేపీ నుంచి నీకు టికెట్ ఇస్తామని చెప్పి కొంతమంది చెప్తుంటే ఆయనేమో నేను రాను తెలుగుదేశం పార్టీ నుంచి, నేను తెలుగుదేశం పార్టీ నుంచే అనపర్తి నుంచి పోటీ చేస్తానని చెప్పి ఆయన చెప్తున్నాడు. అక్కడ ఆల్రెడీ బీజేపీ క్యాండిడేట్ని ప్రకటించింది, శివరామరాజుని ప్రకటిస్తే ఆయన నేనే పోటీలో ఉంటాను అని చెప్పి ఆయన అంటాడు. ఆయన ఫ్యామిలీ ఆర్ఎస్ఎస్, ఫస్ట్ నుంచి ఆర్ఎస్ఎస్ నేపథ్యం ఉన్నటువంటి ఫ్యామిలీ. బీజేపీ అధిష్టానం కూడా ఆయనకే మద్దతు ఇస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో అసలు అనపర్తిది ఫైనల్ కాల. అక్కడ అనపర్తిలో పక్కాగా రెడ్డి సామాజిక వర్గం మెజారిటీ ఉంది. దాదాపు 60,000 ఓట్లు పైగా రెడ్డి సామాజిక వర్గం ఓట్లు ఉన్నాయి. అక్కడ ఆ ఈక్వేషన్ తీసుకుంటే అక్కడ రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి అభ్యర్థిని పెడితేనే గెలుస్తారనేది ఎవరైనా చెప్తారు. అక్కడ అందుకే తెలుగుదేశం పార్టీ నల్లిమెల్లి రామకృష్ణారెడ్డిని ఫైనల్ చేసింది. కానీ బీజేపీ వాళ్ళు శివరామరాజుని పెట్టారు. ఆ పంచాయతీ ఇప్పటి వరకు తెగల. ఎవరి మధ్య? పురంధరేశ్వరి అలాగే చంద్రబాబు నాయుడు మధ్య. పురంధరేశ్వరి కూడా చంద్రబాబు నాయుడు చెప్పింది ఫైనల్ అనేటువంటి అభిప్రాయానికి వచ్చారు. కానీ ఆమె మీద బురద చల్లుతున్నారు. బీజేపీలో ఉండేటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోవట్లే ఎక్కడికక్కడ
మెలికలు పెడుతూ గందరగోళం చేస్తున్నటువంటి పరిస్థితి కూటమిలో కనిపిస్తుంది. సార్ ఇది ఒక ఎత్తు అయితే ఉండి నియోజకవర్గం, ఉండి నియోజకవర్గానికి రఘురామకృష్ణరాజుకి ఫైనల్ చేస్తాం, రఘురామకృష్ణరాజుని పోటీ చేపిస్తాం అని చెప్పి అనుకుంటున్నటువంటి తర్జన భర్జన పడుతున్నటువంటి సమయంలో రఘురామకృష్ణరాజు ముందుకు వచ్చాడు. లేదు, నేను ఉండి నియోజకవర్గం నుంచి నేనేం పోటీ చేయట్లేదు, తెలుగుదేశం పార్టీలో అయితే చేరాను, బట్ ఉండి నియోజకవర్గం నుంచి అయితే నేను పోటీ చేయట్లేదు, అఫీషియల్గా ఇప్పటివరకు ఇంకా అనౌన్స్ చేయలేదు అని చెప్పి ఆయన చెప్తున్నారు. ఇప్పుడు ఆల్రెడీ ఉండి నియోజకవర్గానికి సీతారామరాజు అని ఒక ఆయన ఆల్రెడీ ఉన్నారు తెలుగుదేశం పార్టీ. ఆయనకి సర్ది చెప్పి ప్రయత్నం చంద్రబాబు నాయుడు చేస్తూ ఉన్నాడు. సర్ది చెప్పి అక్కడ రఘురామకృష్ణరాజుని పోటీ చేయించాలనేటువంటి ప్రయత్నం. కానీ రఘురామకృష్ణరాజు స్టేచర్కి అసెంబ్లీ నియోజకవర్గం అనేది అసలు సూటబుల్ కాదు అనేది ఆయన అభిమానుల అభిప్రాయం. ఆయన నర్సాపూర్ లోక్సభ స్థానం నుంచి పోటీ చేయాలనేటువంటి ఒక ఆలోచన చేస్తున్నాడు. అలాంటప్పుడు అక్కడ నర్సాపురం నుంచి పోటీ చేయించడానికి ప్రయత్నాలు చంద్రబాబు నాయుడు కూడా సర్వశక్తులు వడ్డీ చేశారు. తెలుగుదేశం పార్టీలో ఆయన చేరాడు. తెలుగుదేశం పార్టీ ఒకవేళ లోక్సభ స్థానం నుంచి పోటీ చేయాలంటే నర్సాపురం నుంచి తెలుగుదేశం పార్టీ తీసుకోవాలి కదా, అక్కడ బీజేపీ అభ్యర్థులు ప్రకటించారు. నర్సాపురంలో బీజేపీ అభ్యర్థులు ప్రకటిస్తే ఆయనేమో సరైనటువంటి క్యాండిడేట్ కాదు, అతను గెలిచేటువంటి అభ్యర్థి కాదు అంటున్నారు. సో ఆయన మార్చడానికి లేదా ఆయన ఇండివిజువల్గా ఆయన స్వచ్ఛందంగా వెనక్కి తగ్గడానికి ఆయన రెడీగా ఉన్నారు. కానీ బీజేపీ అధిష్టానం మాత్రం రెడీగా లేదు. సో ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కనుక నర్సాపురం తెలుగుదేశం పార్టీకి ఇస్తే నర్సాపురం నుంచి రఘురామకృష్ణరాజుని కనుక పోటీలో పెడితే కడప స్థానానికి ఇవ్వడానికి రెడీగా ఉంది. మొత్తం 6 కదా, స్టేట్ల షేరింగ్లో 6 వచ్చినాయి లోక్సభ స్థానాలు ఎవరికి, బీజేపీకి. 6 కావాలంటే తీసుకోండి, ఇక్కడ నర్సాపురం తెలుగుదేశం పార్టీకి ఇవ్వండి అని చెప్పి అదొక ప్రపోజల్ నడుస్తుంది. అది ఇస్తే కనుక కడప నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని ప్రకటించారు, అతన్ని వెనక్కి తీసుకొస్తాం, బీజేపీ అభ్యర్థికి అక్కడిని కడప నుంచి పోటీ చేయొచ్చు, అక్కడ ఆదినారాయణ రెడ్డి కూడా పోటీ చేస్తాను లోక్సభకు అని చెప్పి ఇంట్రెస్ట్గా ఉన్నారు. కాబట్టి అది తీసుకొని ఇది ఇచ్చేస్తే సమస్య ఒకదగుతుంది, రఘురామకృష్ణరాజుది పరిష్కారం వస్తుంది. రఘురామకృష్ణరాజు పరిష్కారం వచ్చిన తర్వాత అనపర్తి ఉంది. ఈ అనపర్తికి సంబంధించి నలిమిల్లి రామకృష్ణారెడ్డికి కనుక బీజేపీ టికెట్ తెలుగుదేశం పార్టీకి ఇస్తే అక్కడ ఉండి వాళ్ళు తీసుకుంటారు ఎలాగో. సో ఒక స్థానం అటు గెలిచే వాళ్ళు కావాలి కదా, గెలిచే అభ్యర్థి కావాలి. కానీ ఈ విషయంలో పట్టు విడుపులకు పోకుండా బీజేపీ కొంత దాన్ని మెలిపెడుతూ ఉంది. దాంతో ఇష్యూ సార్ట్అవుట్ కావట్లేదు. సో ఆల్రెడీ ప్రత్యర్థి పార్టీ అధికారంలో ఉన్నటువంటి పార్టీ జగన్మోహన్ రెడ్డి ప్రచారంలో దూసుకుపోతుంటే ఇంకా కూడా సీట్ల సర్దుబాటు అభ్యర్థుల ప్రకటనల మీదనే ఇంకా వీళ్ళు ఉన్నారు. ఇది కొంత కూటమికి మైనస్ పాయింట్గా కనిపిస్తుంది. బట్ అల్టిమేట్గా ఏంటంటే చంద్రబాబు నాయుడు ఏం చెప్తే అది ఫైనల్గా నడిచేటువంటి అవకాశం ఉంది అని అంటున్నారు. సో దాని మీద బహుశా నేను అనుకుంటా 2-3 రోజుల్లో ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది. చంద్రబాబు నాయుడు మీదే మొత్తం ప్రెజర్ పెడుతున్నారు. రఘురామకృష్ణరాజు ప్రెజర్ పెట్టినా చంద్రబాబు నాయుడు పెడుతున్నారు, పురంధరేశ్వరి పెట్టినా చంద్రబాబు నాయుడు మీద పెడుతున్నారు, ఢిల్లీ అధిష్టానం పెట్టినా కానీ చంద్రబాబు నాయుడు మీదనే ప్రెజర్ పెడుతున్నారు. వాళ్ళకి కావాల్సింది నెరవేర్చుకోవటానికి చంద్రబాబు నాయుడునే ప్రెజర్ పెడుతుంటారు బీజేపీ పెద్దలు. సో ఇలాంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు నలిగిపోతున్నారు ఒక రకంగా చెప్పాలంటే. బట్ ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలకి దృష్ట్యా ఆయన త్యాగం చేయడానికి కూడా సిద్ధపడ్డారు. కాబట్టి ఇప్పటికే త్యాగం చేశారు. ఇంకా ఆయన సర్దుకొని ఏదో రకంగా కలుపుకొని పోవాలనే ప్రయత్నాలు ఉన్నాయి. బట్ 2-3 రోజుల్లో ఈ కనుక ఒకదిగితే ఒక క్లారిటీ వస్తుంది. లేదంటే కూటమికి సంబంధించి పొత్తు ధర్మం, విశ్వసనీయత, పొత్తు ధర్మం అనేది విశ్వసనీయత ఉందా లేదా అనే దాని మీద అపోహలు కంటిన్యూ అయ్యే అవకాశం ఈ కనుక అట్లీస్ట్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఫ్యూ డేస్లోనే ఈ నియోజకవర్గాలకు సంబంధించి సీట్ సర్దుబాట్లు ఏవైతే ఉన్నాయో సీట్లకు సంబంధించి అది తొందరగానే కులికి వస్తాయని చెప్పి ఆశిద్దామండి. థ్యాంక్ యూ సో మచ్ సిఎస్ రావు గారు. థ్యాంక్ యూ.